నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి సింగల్. సో కల్తీ పాపం వీరిదే అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ, వాటికి అనుగుణంగా తదుపరి చర్యలు. మంత్రులు పయ్యావులు కేశవ్, నాదెళ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ వెల్లడి అనేటువంటి అంశంతో పాటుగా సో వారు మా దృష్టిలో నేరస్తులై వారికి 2022లోనే కల్తీ నెయ్యి గురించి తెలుసు. తెదేపా ప్రభుత్వం తెచ్చినటువంటి కఠిన నిబంధనల్ని ధర్మారెడ్డి నీరుగార్చారు. దీని వెనుక నేరపూరితమైనటువంటి కుట్ర అనేటువంటి ఇష్యూ. సో తిరుమల సంబంధించినటువంటి లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఒక్క రకంగా దీన్ని రెండు వైపుల నుంచి గమనించినట్లయితే ఇక్కడ ప్రధానంగా రెండు కోణాలు కల్పిస్తున్నాయి. ఒకటి, లడ్డు అనేది కల్తీ జరిగిందా లేదా అనేటువంటి ఇష్యూ. సో సాధారణంగా కనబడేటువంటి ప్రధానమైనటువంటి అంశం, సో పూర్తి స్థాయిలో లడ్డు కల్తీ జరిగింది అనేటువంటిది వాస్తవమా కాదా అనేటువంటి ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సిట్ ఇచ్చినటువంటి నివేదికలో తాజాగా తేలుతున్నటువంటి కొన్ని పరిణామాలు, సో కొన్ని కీలకమైనటువంటి రసాయనాలు, సో ఈ రసాయనాలు వాడడం ద్వారా, మరి ముఖ్యంగా పామాయిల్ వాడడం ద్వారా దీన్ని కొంతవరకు కూడా నెయ్యి ఫ్లేవర్ని తీసుకొని వచ్చారు. ఈ ఫ్లేవర్ రావడం వల్ల పూర్తి స్థాయిలో లడ్డు కల్తీ అయిపోయింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కానీ జంతువుల యొక్క కొవ్వులు దీంట్లో కలిశాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అనేది మాత్రం ప్రధానంగా కొంతవరకు వచ్చినటువంటి బలమైనటువంటి వాదన. వన్స్ ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఒక్కసారిగా దీని యొక్క స్టేట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత, ఏ విచారణ పూర్తయిన తర్వాత లేదా ఏ విచారణను బట్టి ఇలాంటి కామెంట్స్ చేశారు అనేటి ప్రకంపనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఒకానొక దశలో ఈ లడ్డు వ్యవహారం అంటే ఏదైతే అయోధ్యలో బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సందర్భంలో, సో ప్రతిష్ఠిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడి నుంచి తిరుపతి నుంచి వెళ్ళినటువంటి లడ్డూలు అయోధ్యకు కూడా చేరిని అనేటువంటి ఇష్యూ కూడా తెర మీదకి రావడంతో దేశవ్యాప్తంగా మరింత ప్రకంపనలు రేపింది. దాని తర్వాత ఏదైతే ఈ కామెంట్స్ ఉన్నాయో ఈ కామెంట్స్ని వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో సుప్రీంకోర్టు కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి మాటలను, ఇలాంటి పదాలను, మరి ముఖ్యంగా ఇలాంటి స్టేట్మెంట్స్ను రిలీజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వహించండి అనేటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఇచ్చినటువంటి నివేదికపై నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం అవడం జరిగింది. సో కేబినెట్ సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండా, సో సుదీర్ఘంగా సాగినటువంటి ఎజెండా మొత్తం కూడా కేవలం సిట్ దర్యాప్తు. సో సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు, సో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ తెర మీదకి వచ్చినాయి. ఇక రెండో ప్రధానమైనటువంటి అంశం, నెక్స్ట్ తాజాగా దీనిపైన సిట్ నుంచి కమిషన్ వైపుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళబోతుంది. సో సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఏ విధంగా ఉంది, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, సో ఈ రెండు అంశాలు బేరీజ్ వేసుకున్న తర్వాత ఒక నూతన కమిషన్ ఏర్పాటు చేయడం, ఈ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఇక్కడ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుంది. ఇక్కడ మరో ప్రధానమైనటువంటి అంశం గమనించాలి, ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రధానంగా. సో సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఏం తేలింది, సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఏదైతే లడ్డు ఉందో ఆ లడ్డు కల్తీ అయిందా లేదా, సో ఒకవేళ కల్తీ కాలేదు అనేటువంటి అంశాలు సిట్ ప్రస్తావిస్తే మళ్ళీ కమిషన్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది, ఒకవేళ లడ్డు కల్తీ అయింది అనేటువంటి విషయాలు ప్రస్తావిస్తే దాన్ని బట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మళ్ళీ కమిషన్ వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఏ విధంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, సో ఎలాగ ముందుకు వెళ్తుంది, ఇంకా దాని యొక్క కాలయాపన సాగుతూనే ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఆంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలంటే భక్తుల మనోభావాలకి, ఒక ఆధ్యాత్మిక భావనకి సంబంధించినటువంటి అంశాలు. మరి అలాంటి దాంట్లో ప్రభుత్వాలు కానివ్వండి లేదా ప్రతిపక్షాలు కానివ్వండి ఇలా విభిన్నమైనటువంటి విమర్శ ప్రతి విమర్శలకు వాటిని ఒక వేదికగా మార్చుకోవడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో రీసెంట్గా దీంట్లో జరిగినటువంటి మరో డెవలప్మెంట్ మనం గమనించాం ఆల్రెడీ. దీనికి సంబంధించి 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల వ్యవహారానికి సంబంధించి వన్స్ ఈ లడ్డు వ్యవహారం సిట్ దర్యాప్తు సాగుతున్నటువంటి వైనంలోనే సో క్షేత్రస్థాయిలో కనబడుతున్నటువంటి బ్యానర్స్, కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా కూటమి నేతలు వేయించినటువంటి బ్యానర్స్గా ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధానంగా సో వైసీపీ హయాంలో లడ్డు కల్తీ జరిగింది అనేటువంటి ఇష్యూస్ ప్రస్తావన వస్తూనే
సో ఆల్మోస్ట్ అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, అప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు మొత్తం కూడా బ్యానర్స్లో వేయడం, సో వైసీపీ నేతలు అక్కడికి వెళ్ళడం, దాన్ని ప్రతిఘటించడం, సో చించి వేసేటువంటి ప్రయత్నం చేయడం, సో ఉన్నటువంటి వాళ్ళు దాడులు చేయడం, క్షణంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయం మొత్తం కూడా దాడులు, హింస వైపు వెళ్ళినటువంటి పరిస్థితులు. ఈ తెర మీదకి మళ్ళీ అంటే ఇప్పుడు ఆల్రెడీ లడ్డు వ్యవహారం సాగుతుంది, మరోవైపు బ్యానర్స్ ఇష్యూ సాగుతుంది, మరోవైపు పూర్తి స్థాయిలో దాడులు, హింసాత్మకమైనటువంటి వాతావరణం, సో విమర్శ ప్రతి విమర్శలు, ఇళ్లపైన దాడులు చేపట్టడం, సో అరెస్టులు జరగడం, ఈ మొత్తం సాగుతున్నటువంటి నేపథ్యంలో తెరపైకి కాపు అనేటువంటి కులాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఒక లడ్డు వ్యవహారం దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి పంచాయతీ కాపు నాయకుల్ని మీరు విమర్శిస్తారా, కాపు నాయకుల్ని మీరు అరెస్ట్ చేస్తారా అనేటువంటి తంతు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కులాన్ని ఆపాదించి కుల రాజకీయాల వైపు కూడా మళ్ళినటువంటి పరిస్థితులు కూడా నిన్న మొన్నటి వరకు ఆంధ్ర ప్రాంతాల్లో కనబడ్డాయి. సో రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన, వారు విమర్శిస్తున్నటువంటి ఒక విమర్శ, సో లడ్డు వ్యవహారానికి సంబంధించి తేల్చేటువంటి సందర్భాల్లో లడ్డు వ్యవహార విచారానికి సంబంధించినటువంటి అంశాలు తీసుకురావాలి. సో రాజకీయంగా విమర్శ ప్రతి విమర్శల వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కాపు నేత అనేటువంటి అంశాలతో రాజకీయాలు చేయడం, దాని తర్వాత మళ్ళీ ముద్రగడ్డ పద్మనాభం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, సో జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కాపు నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో బహిరంగంగా వైసీపీని విమర్శించడం. సో ఇప్పుడు వ్యవహారం మొత్తం కూడా సో కొంతవరకు ప్రభుత్వానికి ప్రతికూలంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి సందర్భాలు కనబడుతున్నటువంటి నేపథ్యంలో సో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు తమ్ముళ్ళకి కొంతవరకు హెచ్చరించడం. సో నిన్న జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో జనసేన పార్టీ నాయకులతో సమావేశం అవడం, రాష్ట్ర పరిణామాలపైన మీరు ఎందుకు స్పందించరు అని ఒక క్లాస్ తీసుకోవడం. సో ఈ మొత్తం వ్యవహారం మాత్రం ఒక్కసారిగా ఆంధ్రాలో రాజకీయాలు ఇప్పుడే వచ్చేస్తున్నాయా, సో పూర్తి స్థాయిలో ఎన్నికల హడావుడి మొదలైందా అనేటువంటి తంతు వరకు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూడాలి ఈ లడ్డు వ్యవహారానికి ఇప్పటికి వరకు జరిగినటువంటి మొత్తం ఈ విధంగా ఉన్నటువంటి డీటెయిల్స్ ఉంటే, సో నెక్స్ట్ డెవలప్మెంట్గా తాజాగా నేను తీసుకున్నటువంటి కమిషన్కి సంబంధించి ఉంది. సో కమిషన్ ఎప్పుడు నియమిస్తారు, సో ఎవరిని కమిషన్లో ప్రధానమైనటువంటి సభ్యులుగా ఏర్పాటు చేస్తారు, ఎవరి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు, సో ఈ కమిషన్ ఎప్పటి వరకు విచారణ సాగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కమిషనే ప్రధానమైనటువంటి ప్రత్యామ్నాయంగా భావిస్తే సో తదుపరి చర్యలు ఎప్పుడు ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. క్యాబినెట్లో చెప్పినట్లుగా సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్కి సంబంధించినటువంటి వ్యవహారమే ప్రధానంగా వీళ్ళే దోషులైతే వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు. సో గత ప్రభుత్వాల్లో ప్రస్తుత ప్రభుత్వంలో ఈ రెండింటి మధ్య సాగుతున్నటువంటి ప్రధానమైనటువంటి రచ్చ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది. ఇది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక లడ్డు చుట్టూ తిరుగుతున్నటువంటి కాపు రాజకీయంగా కొంతమంది విశ్లేషణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి దీనికి ఎక్కడ పులి స్టాప్ పడుతుందో, మరి ఎప్పటి వరకు ఉంటుందో. నిన్న క్యాబినెట్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఇదే సాగింది కాబట్టి సో కమిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక భగీరథ యత్నం చివరి దశలో పోలవరం సవాళ్లను అధిగమించి వేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి కావచ్చిన కొత్త డయాఫ్రమ్ వాల్, ఇప్పటికే బట్రస్ డ్యాం పూర్తి, సిపిఎస్ సమస్య పరిష్కారంతో 100 రోజుల్లో ఆగినటువంటి పనులు. ఇక ప్రధాన డ్యాం పూర్తి చేసేటువంటి పనులు ప్రారంభం, కుడి ఎడమ కాలువల అనుసంధానం వేగవంతం, ఏడాదిన్నరలో ఎంతో పురోగతి. కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు 4747 కోట్లు ఖర్చు చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడిగా చెప్పుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేపడుతున్నటువంటి అతి భారీ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. సో దేశంలోనే స్టోరేజ్ ఎక్కువగా కలిగినటువంటి ప్రాజెక్ట్గా ఇది నిలవబోతుంది. సో ఒక ఉద్యమాలే సాగినటువంటి వైనం, రాష్ట్ర విభజనలే సాగినటువంటి వైనం, సో రాష్ట్ర విభజనలో ప్రత్యేకమైనటువంటి భరోసా కల్పించినటువంటి ఏకైక ప్రాజెక్టుగా మిగిలినటువంటి వైనం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి దశలో సో ఈ పోలవరం చుట్టూ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు దీని నిర్మాణాన్ని చేపడతారు, ఎంతవరకు నిధులైన, దీంట్లో కొత్త డయాఫ్రమ్ వాల్ ఏంటి, రివర్స్ టెండరింగ్ వ్యవహారం ఏంటి, ఈ మొత్తం పోలవరం మొత్తం చూసినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 4747 కోట్లకి సంబంధించి దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా తాజా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి అతి త్వరలోనే ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. తుది దశకు దీని పనులు వచ్చినాయి అనేటువంటి అంశం ఇక్కడ కనబడుతుంది. కానీ పదే కనబడుతున్నటువంటి ఒకే ఒక్క స్టేట్మెంట్, పోలవరాన్ని పూర్తి చేస్తాం అనేటువంటి ఇష్యూ. సో పుష్కరాల నాటికి అది ఎంతవరకు అమల్లోకి వస్తుంది, సో ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకుంటాయో మనం కూడా వేచి చూడాలి. ఇక వాణిజ్య ఒప్పందంపై బగ్గు, అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారు, రైతుల కష్టాల యొక్క అమ్మేశారు, విపక్షాలు చేసినటువంటి ఆరోపణలు. ఇక మాట్లాడేటువంటి హక్కు హరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ, స్పీకర్కు రాసినటువంటి లేఖలో రాహుల్ గాంధీ నరవనే పుస్తకంపై కొనసాగిన ప్రకంపనలు, లోక్సభలో
8 మంది సస్పెన్షన్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. అమెరికాకి భారతదేశానికి మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం మాత్రం ఒక భారీ స్థాయిలోనే ప్రకంపలు రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భారత ప్రధానమంత్రి దీని హర్షం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు కూడా దీన్ని స్వాగతించినటువంటి పరిస్థితి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఒక పెద్ద నిర్ణయం, ప్రతి ఒక్కరికి దానివల్ల ప్రయోజనం, దేశానికి అనుకూలంగానే మప్పని పార్లమెంట్ ఎన్డీఏ నేతల భేటీతో ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్స్. ఇక్కడ అమెరికాకి భారతదేశానికి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం యొక్క సారాంశం ఏంటి? అమెరికా విధించినటువంటి సుంకాలు, అమెరికా ఎన్ని సుంకాలు విధించింది? ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికంగా సుంకాలు భారతదేశం పైన విధించింది. ఎక్కువ సుంకాలు విధించడానికి కారణం ఏంటి? రష్యా నుంచి మనం తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయడం. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తే అమెరికాకు వచ్చినటువంటి నష్టం ఏంటి? రష్యా అమెరికాకి ప్రత్యామ్నాయంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపనటువంటి పరిస్థితి కనబడుతుంది. సో రష్యాని కనుక ఇబ్బంది పెడితే కొంతవరకు తన తలొగ్గి యుద్ధాన్ని ఆపేటువంటి చర్యలు తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. మరి రష్యా మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి? రష్యాకి మిత్రదేశం అనేటువంటి భారత్ సహా సో రష్యా మీద ఎక్కువగా ఆధారపడేటువంటి దేశాలను దాని నుంచి దూరం చేయాలి. దాని నుంచి దూరం చేసేటువంటి ప్రక్రియలో అవలంబించేటువంటి విధానాలు ఏంటి? వాటి మధ్య ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసి తగ్గించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది క్లియర్ కట్గా అమెరికా వేసినటువంటి ప్లాన్. సో ఇక్కడ భారతదేశానికి సంబంధించి టారిఫ్ల ప్రభావం విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. నార్మల్గా పోలిస్తే అత్యధికంగా టారిఫ్లు కూడా కనబడ్డాయి. 25%, 25% ఇలా కనబడుతూ పోతే ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు, ఎందుకంటే అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్, ఆయన నోటు వచ్చేటువంటి మాట, ఆయన మాట్లాడేటువంటి మాట ఆయనకైనా అర్థమవుతుందో లేదో అప్పుడప్పుడు అర్థం కాని పరిస్థితి. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, ఈ టారిఫ్లతో భారత ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది అనేది బలంగా వినబడినటువంటి ఒక వాదన. సో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి? సో అమెరికాకి భారతదేశానికి మధ్య సుదీర్ఘంగా వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి. ఈ ఒప్పందాల్లో పదే పదే కనబడుతున్నటువంటి ఒకే ఒక అంశం, గతంలో ప్రధానమంత్రికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. సో రష్యా నుంచి చమురు దిగుమతిని ఆపేయమంటే ఆపేయడం లేదు. సో దేశంలో వాణిజ్యపరమైనటువంటి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలంటే భారత్ సహకరించడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో మేము అవసరమైతే భారత్ పైన ఇంకా రెట్టింపు సుంకాలు విధించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అమెరికా చెప్పినటువంటి సందర్భాలు పలు వేదికల మీద మనకు కనబడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు సుదీర్ఘంగా సాగినటువంటి వాణిజ్య ఒప్పందం యొక్క ఫలితం ఏంటంటే, ఈ ఏదైతే టారిఫ్ల ఉందో దీన్ని 18% తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. సో 18% మన మీద సుంకాలను తగ్గించారు. సో 50% వరకు ఉన్నటువంటి వాటిని 25% వరకు ఉన్నటువంటి వాటిని 18% తగ్గించారు. ఇక్కడ దీనివల్ల మనకు ఒరిగేటువంటి లాభం ఏంటి? భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తిదారులు మొత్తం కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అమెరికాలో 18% సుంకాలు కట్టి, సో ఇక్కడ 100 రూపాయలు ఉన్నటువంటి ఒక అంశాన్ని వస్తువుకి అక్కడ 18 రూపాయలు, అంటే 118 రూపాయలు దానికి సంబంధించినటువంటి దానికి మించి అమెరికాలో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే 50% సుంకాలు భారతదేశం మీద విధిస్తే ఇక్కడ 100 రూపాయలు ఉత్పత్తి అయినటువంటి వస్తువుకి 50 రూపాయలు అదనంగా జోడించాలి. అదనంగా జోడించినటువంటి సుంకాన్ని పోగా సో అతని లాభం కోసం మరో 10 రూపాయలు 20 రూపాయలు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే 160 నుంచి 170 రూపాయలు పెట్టి ఒక భారతీయ వస్తువు అమెరికాలో అమ్ముడు పోతుందా? అక్కడి ప్రజలు ఇంత భారీ స్థాయిలో స్వాగతిస్తారా, కొంటారా? అలాంటి సమయంలో మన ఎగుమతులు నిలిచిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అక్కడ కొననటువంటి పరిస్థితులు. అదే 160, 170 రూపాయలకు వచ్చేటువంటి ఒక వస్తువుని అమెరికాలో కొననప్పుడు 118 రూపాయలకు వచ్చేటువంటి వస్తువుని కొనేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వాదన బలంగా వినబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ టారిఫ్ల ప్రభావం వల్ల భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి వస్తువులు అమెరికాలో మంచిగా గిరాకీ ఉంటుంది. సో అక్కడ పూర్తి స్థాయిలో కొనడానికి కొంతవరకు వెసులుబాటు కనబడుతుంది. ఇక్కడ వరకు క్లియర్ కట్ గా బాగుంది. వారు సుంకాలు పెంచారు, మనం తగ్గించమన్నాం. వారు తగ్గించమన్నారు, మళ్ళీ మనం చర్చలు జరిపాం, సుంకాలు తగ్గించారు, 18% ఇచ్చారు, కొంతవరకు ఊరట. ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక అంశం, ఒక పెద్ద కిటుకు ఇక్కడ కనబడుతుంది. రష్యా నుంచి చమురు దిగుమతును పూర్తి స్థాయిలో భారతదేశం విరమించుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి షరతు. దీని మీద భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పందించలేదు. అమెరికా ఆల్మోస్ట్ స్పందించేసింది. రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతిని నిలిపివేయడం కోసం, దాన్ని తగ్గించుకోవడం కోసం ఒప్పందానికి అంగీకరించింది అనేటువంటి అంశాలు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇక్కడ రెండు కనబడేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి ఇండియా ఏదైతే ఒపీనియన్ ఉందో ఇండియా ఒపీనియన్, రెండు రష్యా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి మిత్రదేశంగా ఉంది, తక్కువ ధరకి మనకి చమురును
ఎగుమతి చేసినటువంటి దేశం. సో భారతదేశం యొక్క ఒపీనియన్ ఇప్పటి వరకు క్లియర్ కట్గా ఎక్కడ కనబడట్లేదు. భారతదేశం పూర్తిగా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో సో మేము చమురును దిగుమతి చేసుకుంటామా చేసుకోమా, సో అమెరికా యొక్క ఏదైతే ఆంక్షలు ఉన్నాయో దానికి తలొగ్గుతామా అనేటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా ఎక్కడ ప్రస్తావించలేదు. రెండు, రష్యా దీన్ని ధృవీకరించలేదు. ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య సాగినటువంటి ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందానికి మేము స్వాగతిస్తున్నాం. సో ఈ స్వాగతించేటువంటి ధోరణిలో భాగంగా సో వారు మా దగ్గర నుంచి, అంటే భారతదేశం మా దగ్గర నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తున్నట్లుగా ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు, మాకు తెలియజేయలేదు, దాని గురించి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు అనేటువంటి ఇష్యూ. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే భారతదేశం అమెరికా యొక్క ఒత్తిళ్లకు తలొగ్గుతుందా అనేటువంటి ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు తీసుకొని వస్తున్నాయి. సో వాణిజ్య ఒప్పందంపై బగ్గు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా అదే. ఎందుకంటే ప్రధానమంత్రి అమెరికాతో రాజీ పట్టారు అనేసి మాత్రం కాంగ్రెస్ నేతలు, మరి ముఖ్యంగా ఇండియా నేతలు, కూటమి నేతలు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. సో ఇంత భారీ స్థాయిలో ఇన్ని విమర్శలు రావడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి? భారతదేశం తను ఏ దేశంతో ఎగుమతి చేసుకోవాలి, ఏ దేశంతో దిగుమతి చేసుకోవాలి, ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకోవాలి, ఎంత శాతం వరకు సుంకాలు విధించాలి, సో అమెరికా మీద ఎంత శాతం వరకు సుంకాలు విధించాలి, మన ఎగుమతులు ఏ విధంగా ప్రోత్సహించాలి, ఇలాంటి పూర్తి స్థాయిలో మన దేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా భారత ప్రభుత్వం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి 100%. ఎందుకంటే మనం సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం. ఏ దేశం యొక్క ఒత్తిడి మన దేశం మీద ఉండకూడదు. మనం సార్వసత్తాక కలిగినటువంటి దేశం. ఏ దేశం యొక్క ప్రభావం మన దేశం మీద ఉండకూడదు. మనం స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం దౌత్యపరమైనటువంటి సంబంధాలు. ఒకవైపు మనం రష్యాతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు మెరుగుపరుచుకోవాలి, మరోవైపు అమెరికాతో దౌత్య సంబంధమైనటువంటి సంబంధాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం పటిష్టపరచుకోవాలి. సో ఈ రెండింటిని బేరేజ్ వేసుకున్న తర్వాత సో ఈ రెండింటిని సమపాలనలో మనం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిపక్షాల దగ్గర నుంచి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి రష్యాతో మన మైత్రి చెడకుండా సో అమెరికా మనకు ఒక ఆల్టర్నేట్ చెప్తుంది, మీరు రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపివేసుకోండి, ఆల్టర్నేట్ గా వెనుజులాలో చమురు ఉత్పత్తి ఉంది, సో అక్కడి నుంచి మీరు తెచ్చేసుకోండి అనేటువంటి అంశాలు ప్రధానంగా అమెరికా చెప్తుంది. కానీ ఇవి వాటి యొక్క నిర్ణయం మీద మన దేశం యొక్క మనుగడ ఆధారపడడం ఎంతవరకు సబబు? ఇలాంటి సందర్భాల్లో మనం కూడా ప్రత్యామ్నాయాల వైపు మళ్లాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి రెండు దేశాల యొక్క మైత్రి చెడకుండా వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు, దౌత్యపరమైనటువంటి సంబంధాలు, విదేశాంగ విధానపరమైనటువంటి సంబంధాలను కూడా మనం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో చూడాలి, ఓవరాల్ గా మాత్రం రష్యా చమురు దిగుమతి ఎగుమతులకు సంబంధించి ఎప్పటి వరకు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందో భారత ప్రభుత్వం. సో ఇలాంటి సందర్భంలో తాజాగా కనబడుతున్నటువంటి మరో అంశం, బంగారం వెండి ధరలు అమాంతం దూసుకెళ్లే 2008 తర్వాత ఒక్క రోజులోనే అత్యధికంగా లాభం ఇదే. 10 గ్రాముల మేలివే బంగారం 1,58,500, కిలో వెండి 2,79,600. సో వాణిజ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హెచ్చు తగ్గులు కూడా మనకు క్లియర్ కట్ గా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో బంగారం వెండి ధరలు అమాంతం తగ్గిపోయినటువంటి పరిస్థితి నిన్న కొంతవరకు భారీ స్థాయిలో ఊరట, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో ఇలాంటి వాటిపైన ఒకసారి మనం ఆంధ్రజ్యోతి విషయానికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా హైలైట్ చేసినటువంటి అంశం, అందరూ క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మిగిలింది వారమే, సర్వేలో 90% కాంగ్రెస్ కి సానుకూలం. సో మున్సిపల్ పోల్స్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. సో ఇన్ఛార్జ్ మంత్రులు అందరినీ కలుపుకొని వెళ్ళాలి, 2 రోజులకు ఒకసారి జూమ్ లో భేటీ. ఇక మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ నియోజకవర్గాల వారికి సమీక్ష, వార్డులో బీసీలకు 56% ఇచ్చినట్లే లెక్క. సో రెబల్స్ అభ్యర్థులు 2% లోపేనని గుర్తింపు. సో నేడు మిర్యాలగూడకు సీఎం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన. సో తాజాగా కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి హైలైట్స్. సో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల జోరు ప్రధానంగా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మున్సిపల్ ఎన్నికలకు కేవలం ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఇష్యూస్ పక్కన పెడితే సో అన్ని ప్రధానమైనటువంటి పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. మరోవైపు వార్డుల్లో మొత్తానికి కలిపి 56% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్లే లెక్క అనేటువంటి ఇష్యూ. సో 2% మాత్రమే రెబల్స్ అభ్యర్థులు ఉన్నారు అనేటువంటి అంశం. ఈ రెండు అంశాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీ రిజర్వేషన్ల అంశం మున్సిపల్ ఎన్నికల మీద ప్రభావం పడుతుందని ఆ పార్టీ భావిస్తుంది అనేటువంటి క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ అవుతున్నాయి. ఇక రెండోది, సో గుంపగుత్తగా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఒక్క స్థానానికి కనీసం ఒక 5 నుంచి 10 మంది నామినేషన్లు వేశారు ఒకే పార్టీ నుంచి. సో ఒక్క స్థానానికి 5 నుంచి 10 మంది నామినేషన్లు ఒక్క పార్టీ నుంచి వేశారంటే బీఫామ్ ఇచ్చేటువంటి స్థానాలు ఎంత ఉంటాయి? 10-15 మంది లేదా 5-10 మంది ఇంతమంది నామినేషన్ వేసినా
బీఫామ్ ఇచ్చేటువంటి వ్యక్తి ఒక్కరికే ఇవ్వాలి. ఆ ఒక్కరికి ఇచ్చినప్పుడు మిగిలినటువంటి 9 9 మందో రెబల్స్ గా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఎవరికి బీఫామ్ ఇవ్వాలో అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఇన్ఛార్జ్ మంత్రులే దీనికి లేదా ఇన్ఛార్జీలే బాధ్యతలు స్వీకరించాలి అనేది మాత్రం కాంగ్రెస్ అధిష్టానం నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రులతో పాటుగా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు అందరూ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలే ప్రధానమైనటువంటి ఎజెండాగా సాగినటువంటి దీంట్లో కొంత రకమైనటువంటి మార్గదర్శకాలను కూడా జారీ చేయడం జరిగింది. సో అభ్యర్థుల ఎంపిక అంటే పోటీ పడేటువంటి అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో ఎవరిని ఎంపిక చేయాలనేటువంటి నిర్ణయం వారికి వదిలేయడం జరిగింది. సో 2 ఎంపిక చేసినటువంటి తర్వాత వారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యతను కూడా వారి భుజాల మీద వేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, సో 3 బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు ప్రధానంగా తెలంగాణలో రాజకీయ రణరంగంలో మున్సిపల్ ఎన్నికలే ప్రధానంగా ఎజెండాగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో జాగృతి కూడా పోటీలో నిలవబోతున్నట్లుగా రీసెంట్ గా ప్రకటించడం, సో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో వారు పూర్తి స్థాయిలో ఒక కూటమిలా ఫామ్ అయి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భాల్లో రాజకీయ పార్టీల యొక్క చిహ్నాల మీద సాగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి సో ఈసారి ఇది ప్రభుత్వానికి రెఫరెండంగా మారుతుంది అనేది మాత్రం ప్రధానంగా ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. ప్రభుత్వం కూడా రెఫరెండంగా దీన్ని భావిస్తుందా, లేదా మున్సిపల్ ఎన్నికలుగా మాత్రమే, ఒక స్థానిక సంస్థల ఎన్నికలుగా మాత్రమే చూస్తుందా? రెండోది, సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో సో అత్యధిక స్థానాల కన్నా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది అనేది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ప్రతి స్థానాల్లో 50% మించి బీఆర్ఎస్ పార్టీ హవా కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికలు ఒక్కసారి మనం గమనిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సో రూరల్ ప్రాంతాల్లో కానివ్వండి, లేకపోతే ఇతర గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది ఎమ్మెల్యేలుగా. సో చట్టసభలకు వచ్చారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఏదైతే అర్బన్ ఓటు బ్యాంక్ హైదరాబాద్ అర్బన్లో కానివ్వండి, జీహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి, ఇతర పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువ మంది సో బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎన్నికై వచ్చిన వారు శాసనసభలో ఎక్కువగా కనబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికలు కూడా పట్టణ ప్రాంతాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికలు. సో ఇలాంటి సందర్భంలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రీసెంట్ గా సాగుతున్నటువంటి డెవలప్మెంట్, సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో ఆ అగ్రనేతల విచారణ మొత్తం పూర్తయింది. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారుతుందా, లేకపోతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దీన్ని క్యాష్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతుందా, బీఆర్ఎస్ ని వీక్ చేసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి ఇష్యూ కానివ్వండి, ఇలాంటి అంశాలతో క్షేత్రస్థాయిలో వెళ్ళబోతుంది బీజేపీ పార్టీ. సో బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఈసారి ఎన్నికల బరిలో దిగబోతుంది. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ ప్రాంతానికి రాబోతున్నారు. సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనగా సో బీజేపీ యొక్క సంస్థాగత నిర్మాణంతో పాటుగా పార్టీని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా మాత్రం ఆయన పూర్తి స్థాయిలో కసరత్తు చేయబోతున్నారు. సో బీజేపీ ఏ విధంగా స్కెచ్ వేయబోతుంది? మొత్తం మీద కనబడితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండబోతుందా, లేదా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే మిగిలిపోతుందా? సో వారం రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితులు మారబోతున్నాయి? ఈ వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కూడా షెడ్యూల్ స్పష్టంగా కనబడుతుంది. వివిధ పట్టణాలకు వెళ్ళడం, పూర్తి స్థాయిలో శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు పర్యటనలు చేయడం. సో ముఖ్యమంత్రి కూడా బిజీ షెడ్యూల్గా కనబడుతున్నటువంటి ఇష్యూ. అంటే ఒక రకంగా చూసుకోవాలంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మున్సిపల్ ఎన్నిక మాత్రం ఫైనల్గా ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. సో నిన్న ప్రతిపక్ష నేత, అదేవిధంగా ప్రభుత్వం యొక్క వైఖరి, విదేశాల నుంచి మనం చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో బీసీలకే పెద్దపీట, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించినటువంటి పార్టీలు అనేటువంటి ఇష్యూ. సో కాంగ్రెస్ 53, బీఆర్ఎస్ 53, అదేవిధంగా బీజేపీ 49 స్థానాలను ఇచ్చినటువంటి పరిస్థితి. సో బీఫామ్ దగ్గర కొంతవరకు అన్ని పార్టీలకు ప్రతికూల పరిస్థితులు ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎందుకంటే రెబల్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. సో రెబల్స్ పెరిగితే ఆటోమేటిక్గా బీఫామ్ దక్కనప్పుడు ఎన్నికలు రేపున్నా, ఈ రోజున్నా, 2 రోజులున్నా, సో ఈ వారం రోజులున్నా రెబల్స్ కూడా పార్టీ నుంచి వేరే పార్టీలకి జంప్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంటాయి. సో ఇలాంటి సందర్భంలో బీసీలకు అన్ని పార్టీలు రాజకీయ పరంగా పెద్దపీట వేసిన సో ఎలా ఉండబోతుందో చూడాలి. సో కాంగ్రెస్ ఖాతాలో 10 వార్డులు ఏకగ్రీవమైనటువంటి స్థానాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంశం, నేడు నితిన్ నబీన్ రాష్ట్రానికి రాబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అడుగు దూరంలో చైనాతో యుద్ధం, ఏం చేయాలని అడిగితే ఏది సరైంది
అనిపిస్తే అది చేయమని ఆదేశాలు. అప్పటికి గల్వాన్ ఘటనకు సంబంధించి 2.5 నెలలు నిర్ణయం తీసుకునేందుకు రాజకీయ నాయకత్వం సిద్ధంగా లేదని అర్థమైంది. తీవ్ర పరిణామాలు నిర్ణయాలపైన కూడా సైన్యానికి వదిలేయడం సరికాదు అనేటువంటి అంశాన్ని నరవని ఆత్మ కథకి సంబంధించినటువంటి అంశం. ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా ఈ నరవనేకి సంబంధించినటువంటి పుస్తకాన్ని ప్రధానంగా ప్రస్తావించినప్పుడు లోక్సభలో గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. నిన్న కూడా దానికి సంబంధించి ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు, ఆల్మోస్ట్ 6 నుంచి 8 మందికి సస్పెన్షన్ వేయడం జరిగింది. వారిని పార్టీ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటి సందర్భంలో నరవనే పుస్తకంలో ఏముంది? విదేశాల నుంచి మనం సరిహద్దు వివాదాలను, సరిహద్దులో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వారితో వ్యవహరించేటువంటి తీరుపైన భారత ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయమే అత్యంత కీలకంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతుంది. ఒక బోర్డర్లో మనం ఉన్నప్పుడు, ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్నప్పుడు మన సైనికులు ఆ బార్డర్లో ఉన్నటువంటి సందర్భంలో ఎదురు నుంచి ఉన్నటువంటి శత్రు దేశమో లేకపోతే ఎదురు ఉన్నటువంటి దాయాది దేశం నుంచి మనకి ప్రతిఘటన ఎదురైనప్పుడు ఇలాంటి సందర్భాల్లో మన సైనికులు ఎలా వ్యవహరించాలి అనేటువంటి నిర్ణయాన్ని ఎవరు తీసుకోవాలి? అక్కడ బార్డర్లో ముందు వరుసలో నిలబడ్డటువంటి సైనికులకి అంత పూర్తి స్వేచ్ఛాధికారం ఉంటుందా? ఆ స్వేచ్ఛాధికారం లేనప్పుడు వారిపై ఉన్నటువంటి ఉన్నతాధికారులు లేదా వారిపై ఉన్నటువంటి ఉన్నతాధికారులు లేదా వారిపై ఉన్నటువంటి ఉన్నతాధికారులు వారిపై ఉన్నటువంటి ఢిల్లీ అధికారులు అక్కడి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వీరి నుంచి నిర్ణయం అక్కడికి వరకు వెళ్ళి ఆ హైరార్కీ ప్రాసెస్లో వారి నుంచి నిర్ణయం మళ్ళీ వీరి దగ్గరకు వచ్చేసరికి ముందు వరుసలో ఉన్నటువంటి శత్రు దేశం ఉన్నటువంటి సైనికుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? భారత ప్రభుత్వం అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? ఇలాంటి అనేక అంశాలను నరవనే అంటే ఒక రకం చెప్పుకోవాలంటే ఇది ఒక సున్నితమైనటువంటి అంశాలు. ఈ సున్నితమైనటువంటి అంశాలను ఆయన ఆత్మకథలో ప్రస్తావించడం, దాన్ని లోక్సభలో ప్రస్తావించడం, బీజేపీ పూర్తి స్థాయిలో దీన్ని డిఫెండ్ చేసుకోవడం, ఆల్మోస్ట్ కొంతవరకు సభ మొత్తం ప్రకంపనలు మరి ముఖ్యంగా ప్రతిష్టంభన ఏర్పడడం, నిన్న ఎంపీలను సస్పెండ్ చేయడం, ఈ మొత్తం పర్యవసానాలు అన్నీ కూడా ఒక ఆత్మకథ చుట్టూ సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దాంట్లో నరవనే ఏమన్నారు, ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రజెంట్ హైలైట్గా సాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇవి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధానమైనటువంటి అంశాలు. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మరి కాసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు. వారితో విశ్లేషణ చేసే ముందు మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.